సో, నేను యెహోషువ గురించి ఎందుకు మీతో పంచుకోవాలనుకుంటున్నానంటే, నేను యాక్చువల్‌గా చిన్నప్పుడు మా మా మదర్ దగ్గర నుంచి విన్న స్టోరీ నాకొకటి గుర్తొచ్చింది యాక్చువల్‌గా. నేను అప్పుడప్పుడు నాకు గుర్తొస్తుంటదది. అప్పుడు మా మదరు ఇశ్రాయేలీలు ఎలా అయితే ఈజిప్ట్ నుంచి కనాను వచ్చేటప్పుడు ఏ ఏ పరిస్థితులను ఎదుర్కొన్నారో, ఎలా వచ్చారో ఆ విషయాలన్నిటిని నాకొక స్టోరీ లాగా చెప్తూ ఆహ్, లాస్ట్‌లో నన్నొక క్వెషన్ అడిగారనమాట. ఆ క్వెషన్ ఏందంటే, సో, ఇప్పుడు ఈజిప్ట్ నుంచి బయలుదేరే ముందు పలానా వీళ్ళు స్టార్ట్ అయ్యారు కదా! సో, ఫైనల్‌గా ఆ స్టార్ట్ అయిన వాళ్ళలోంచి చివరికి కనాన్ ఎంటర్ అయింది ఎవరో గెస్ చేయమని అడిగారు మా మదరు. సో, అని చెప్తే నాకు ఆహ్, పేర్లన్నిట్లో కూడా నాకు ఫస్ట్ నేనేం చెప్దామనుకుంటే మోషే పేరు చెప్పాననమాట. మోసెస్. ఎందుకంటే మోషే ఇశ్రాయేలీయుల కోసం చాలా కష్టపడ్డాడు. 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో పశువులను మేపేటట్టు చేసి అతన్ని బ్రేక్ చేశారు ఫుల్లుగా. తర్వాత ఆహ్, ఆయన అనేక ఏది రాజు దగ్గరికి ఫరో దగ్గరికెళ్ళి ఇశ్రాయేలీయుల తరపున మాట్లాడి, వాళ్ళకి దేవుని దగ్గర నుంచి అనేక సూచక్రియలు చూపించి, వాళ్ళందరిని నడిపించి, ఎర్ర సముద్రం చీల్చి, తర్వాత బండను చీల్చి నీళ్ళిచ్చి, అనేక అద్భుత కార్యాలు చేసి, చివరికి చాలా కష్టపడ్డాడు. దాదాపు 20,00,000 మంది ప్రజల్ని ఎడారిలో గుండా 40 సంవత్సరాలు నడిపించి, దేవుడు చెప్పిన మాట విని చేశాడు కాబట్టి, మోషే ఖచ్చితంగా కనాన్ చేరుంటాడని అనుకున్నాననమాట. కానీ మా మదర్ ఏం చెప్పారంటే, మోషే చేరలేదని చెప్పింది. మోషే చేరకపోవడం మీద నాకు ఆశ్చర్యం వేసింది యాక్చువల్‌గా. సో, చివరగా మోషే ఆహ్, కనాన్ ఎంటర్ అవ్వబోయే ముందు చనిపోతే ఇశ్రాయేలీయుల్ని కనాన్‌లోకి ఎంటర్ అయ్యేటట్టు చేసి, ఆ ల్యాండ్ స్వాధీనం చేసుకునేటట్లు చేసి, యుద్ధాలు చేసి అక్కడ రాజులను ఓడించి ఇశ్రాయేలీయులకి కనాన్‌ను తీసుకొనొచ్చినటువంటి ఒక గాడ్‌లీ లీడర్ ఎవరంటే యెహోషువ. సో, యెహోషువ గురించి నాకు యెహోషువ స్టోరీ అంటే చాలా ఇష్టం యాక్చువల్‌గా. ఎందుకంటే ఇశ్రాయేలీయుల్ని దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకునేటట్లు చేయటంలో ఆహ్, వాళ్ళకి పరిచర్య చేసిన వ్యక్తి యెహోషువ. నేను కొన్ని విషయాలు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో నుంచి ఒక 2, 3 వర్సెస్ నేను చదివిన తర్వాత ఐ వాంటెడ్ టు షేర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యెహోషువ జీవితంలో నాకు ఆత్మీయంగా నన్ను ప్రోత్సాహపరిచినటువంటి కొన్ని విషయాల్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 5 ఆ! 5 వచనం నుంచి 9 వచనం వరకు. నేను మొత్తం ఇప్పుడు చదవట్లేదు గానీ, ఈ ప్రతి ఒక్క వచనంలో నుంచి మనం ఇప్పుడు న్యూ టెస్టిమెంట్‌లో మనం ఉన్న పీపుల్ మన మన వైపు నుంచి మనం ఏమి ఎంకరేజ్‌మెంట్ తీసుకోవాలి అనేది ఆ వర్సెస్ నుంచి కొన్ని విషయాలు పంచుకుంటాను ఫస్ట్. యెహోషువ 1, 5-9 వరకు కదా! ఫస్ట్ 5వ వచనంలో ఏముందంటే, "నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకపోయుండును. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందును." సో, మనకు పాత నిబంధన గ్రంథంలో మన శత్రువులు ఎవరంటే అదే ఆ టైంలో దేవుని పిల్లలకి శత్రువులు ఎవరంటే, ఈ లోకపు మనుషులే శత్రువులుగా ఉన్నారు. ఎవరైతే ఆహ్, దేవుని యొక్క ప్రణాళికల్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎవరైతే అడ్డగించారో శత్రువులు, ఈ భూ సంబంధమైన శత్రువులు, వాళ్ళని దేవుడు చంపేయమని కూడా చెప్పారనమాట. కాబట్టి ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈ లోక సంబంధమైన వాగ్దానాలు. అటువంటి వాగ్దానంలో ఒకటి యెహోషువకు దేవుడిచ్చింది. నీ బ్రతుకు దినాలన్నింటిలో కూడా ఏ మనుష్యుడు కూడా, ఏ శత్రువు కూడా నీ ముందు నిలబడలేడని. కానీ ఇప్పుడు మనం దాన్ని కొత్త నిబంధన వెలుగులో నుంచి చూస్తే, ఆ వచనం మనం ఎలా చదువుతామంటే రోమా 6:14లో రాసిన ప్రకారం ఏ పాపం కూడా మీ మీద ప్రభుత్వం చేయదు. ఆ వచనానికి అది సాదృశ్యం పాత నిబంధన గ్రంథంలో. ఆ వాగ్దానం పాత నిబంధన గ్రంథంలోనే పొందుకున్న వ్యక్తి యెహోషువ. తర్వాత 6 వచనం గాని, 7 వచనం, 8, 9 వీటినన్నిటిని సమ్మరైజ్ చేస్తే దాంట్లో రెండే విషయాలు మెన్షన్ చేసుంటాయి. ఒకటి బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఏముంటదంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని. తర్వాత రెండో విషయం ఏముందంటే అక్కడ మేజర్‌గా ఎంఫసిస్ చేసింది బీ కేర్‌ఫుల్ టు డు వాట్స్ దేర్ ఇన్ ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేయడానికి నువ్వు జాగ్రత్త పడు అనేది 2 విషయాలున్నాయి. 6 వచనం, 7 వచనం, 9 వచనంలోనేమో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమనుంది. 7 వచనం, 8 వచనంలోనేమో దేవుని యొక్క ధర్మశాస్త్రంలో రాసిన వాటి ప్రకారం నువ్వు చేయడానికి జాగ్రత్త పడు. నువ్వు పగలు రాత్రి కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించమని చెప్పేసి రాసుందనమాట. సో, ఇటువంటి వాగ్దానాలు పొందుకొని ఆయన 110 సంవత్సరాల వయసులో చనిపోయిన టైంలో
దేవుడు అతని జీవితం గురించి యెహోషువ పలానా పాపం చేశాడు అని బైబిల్‌లో ఎక్కడ రాయబడలేదు. అలా ఏ పాపం గూడా వాళ్ళ జీవితాల్లో మెన్షన్ చేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్న కొద్ది మందిలో యెహోషువ ఒకడు. ఇంకా కొంతమంది పేర్లు చెప్పాలంటే యోసేపు ఒకడు, తర్వాత దానియేలు ఒకడు. సో, బైబిల్‌లో దాదాపు ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లలైన ప్రతి ఒక్కళ్ళలో కూడా ఏదో ఒక పాపం దేవుడు మెన్షన్ చేశాడు బైబిల్ గ్రంథంలో. ఉదాహరణకి దావీదు గురించి మనకు తెలుసు. ఇశ్రాయేలు రాజులందరిలో కూడా నాకు తెలిసి వ్యభిచారంలో పడిన ఒకే ఒక రాజు దావీదు. అబ్రహాం చేసిన పాపం గురించి కూడా దేవుడు దాచిపెట్టలేదు బైబిల్‌లో రాయకుండా. ఇస్సాకు చేసిన దాన్ని దాచిపెట్టలేదు. యాకోబు చేసిన దాన్ని దాచిపెట్టలేదు దేవుడు. కానీ కొంతమంది చేసింది మాత్రం వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్నటువంటి నెగెటివ్ యాస్పెక్ట్‌ని దేవుడు వాళ్ళకి ఏముందనేది మనకు రాయించలేదు యాక్చువల్‌గా. వాళ్ళు ఆఫ్‌కోర్స్ పర్ఫెక్ట్ కాదు పాత నిబంధన గ్రంథంలో ఎవరు. కానీ కొంతమంది లైఫ్స్ మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ దగ్గర నుంచి మనం ఓన్లీ ఎంకరేజ్‌మెంట్ తీసుకుంటాం అన్నమాట. అటువంటి వ్యక్తుల్లో యెహోషువ ఒకడు. అయితే మా మదర్ అడిగిన క్వెషను ఫస్ట్ క్వెషను ఈజిప్ట్ నుంచి కానాను బయలుదేరిన వాళ్ళలో ఫైనల్‌గా కానాన్ రీచ్ అయింది ఎవరు? అంటే ఇద్దరే ఇద్దరు. ఒకళ్ళు యెహోషువ, ఇంకొకళ్ళు కాలేబు. అయితే నేను కాలేబు గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మెసేజ్ మొత్తం యెహోషువ గురించే ఉంటది కాబట్టి, కాలేబు కూడా చివరికి కనాన్ చేరాడంటే, దేవుడు అతన్ని అక్కడ చేర్చడానికి కూడా అతనికి అతనిలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అనేది నేను చూసినప్పుడు, నేను 2 విషయాలు కాలేబు గురించి కూడా చెప్పాలి. మోషే దాదాపు కానాన్ సరిహద్దుల వరకు కూడా ఇశ్రాయేలీయుల్ని నడిపించినప్పుడు, దేవుడు మోషేతో ఒకటి చెప్తాడు. ఆ కానాన్‌లోకి ఒక మొత్తం 12 మంది మనుషుల్ని పంపించు. మొత్తం వేగి చూసి వాళ్ళు స్పై చేస్తారు ల్యాండ్ మొత్తం. చేసిన తర్వాత నీకొచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాని ప్రకారం మీరు ముందుకెళ్ళొచ్చనేది దేవుడు ఒక మాట మోషేకి చెప్తే ఆహ్, ఆ కనాన్‌లోకి స్పై చేయడానికెళ్ళినటువంటి 12 మందిలో కూడా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకళ్ళు యెహోషువ, ఇంకొకళ్ళు కాలేబు. సో, ఆ ఉన్న 12 మందిలో గూడా ఫీడ్‌బ్యాక్ తెచ్చినప్పుడేందంటే ద వాళ్ళలో 10 మంది వాళ్ళు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ తీసుకొనొచ్చారు. వాళ్ళ ముందు మనం నిలబడలేము. వాళ్ళు చూస్తే చాలా హైట్‌గా ఉన్నారు. చాలా స్ట్రాంగున్నారు. వాళ్ళతో మనం ఫైట్ చేయలేము అని ఇశ్రాయేలీల మిగతా వాళ్ళందరిలో గూడా వాళ్ళు అవిశ్వాసాన్ని నింపారు. కానీ ఓన్లీ ఇద్దరు మాత్రమే మనం చేయగలం దీన్ని. దేవుడు మనకివ్వగలడు అని చెప్పారన్నమాట. ఆ ఇద్దరు ఎవరంటే యెహోషువ, కాలేబు. సో, దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ కానానులోకి ప్రవేశించిన ఇద్దరే ఇద్దరు యెహోషువను, కాలేబు. మిగతా వాళ్ళందరూ గూడా ఏమయ్యారంటే అరణ్యంలో చనిపోయారు. అయితే వాళ్ళ పిల్లలెవరున్నారో వాళ్ళు ప్రవేశించారు కనాన్‌లోకి చివరికి. కానీ ఒరిజినల్‌గా స్టార్ట్ అయినటువంటి గ్రూప్ మొత్తం మీద గూడా ఓన్లీ ఇద్దరే ఇద్దరు చివరికి కనాన్‌ను రీచ్ అయ్యారనమాట. వాళ్ళు యెహోషువను, కాలేబు. సో, అది ఒకటి కాలేబు. తర్వాత రెండో విషయం ఏందంటే ఇద్దరిలో ఉన్నటువంటి ఒక సిమిలారిటీ గూడా అదే. సో, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఫోకస్ చేశారు. మనం పాత నిబంధన గ్రంథంలో గనక చూస్తే ఫ్యామిలీ మీద ఫోకస్ అసలు ఉండదెక్కడ. ఆజ్ఞలుండవు. మీ పిల్లల్ని మీరు పెంచుకొని దేవునిలో పెంచాలనే ఆజ్ఞలు మనం ఒక చోట ఎక్కడ చూస్తామంటే సామెతల గ్రంథంలో చూస్తాము. నాకు తెలిసి అంతకు మించి ఇంకెక్కడ కుటుంబం మీద మనం ధ్యాస పెట్టాలి, కుటుంబాన్ని కూడా దేవునిలో పెంచాలి అనేది ఫోకస్ ఆల్‌మోస్ట్ నిల్ అన్నమాట పాత నిబంధన గ్రంథంలో. కానీ కొత్త నిబంధన గ్రంథంలో అది ఎంటైర్‌లీ అపోజిట్. అని యెహోషువ చెప్తాడు. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని చెప్పాడు. అది యెహోషువ పాత నిబంధన గ్రంథంలో ఉండి కూడా కుటుంబం మీద ఫోకస్ చేసిన అతి కొద్ది మందిలో ఒకడు. ఇంకొక వ్యక్తి ఎవరంటే కుటుంబం మీద ఫోకస్ చేసిన వ్యక్తుల్లో కాలేబు. ఎందుకంటే కాలేబు గురించి ఒక వచనం నేను చూపించాలి. కాలేబుని గురించి వాళ్ళ పిల్లలు వాళ్ళ తర్వాత పుట్టినోళ్ళు ఎవరంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 2 వర్స్ 19. సో, ఆ వర్స్ నేనెందుకు తీశాననేది అది తర్వాత అర్థమవుతది. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2:19. ఇక్కడేం రాసుంటదంటే, అజూబా చనిపోయిన తరువాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. ఈ హూర్ అనే వ్యక్తిని గురించి నేను మేబీ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్‌లో నేను చెప్తాను. ఆ హూర్ అనే వ్యక్తి ఎందుకు ఇంపార్టెంట్ అనేది. తర్వాత ఆ హూర్ అనే వ్యక్తికి ఊరి అనే వ్యక్తి పుట్టాడు. ఆ ఊరి అనే వ్యక్తికి తర్వాత పుట్టింది బెసలేలు. ఈ బెసలేలు ఎవరంటే
హోలీ స్పిరిట్ గాడ్ ఫస్ట్ ఒక వ్యక్తి ద్వారా పనిచేశారని బైబిల్లో రాయబడిన మొట్టమొదటి వ్యక్తి బెసలేల్. మోషే మొట్టమొదటి టెంపుల్ కట్టినప్పుడు దేవునికి ఆ గుడారానికి సంబంధించినటువంటి ఆ టెంట్ అంటారు, దాంట్లోనే దేవుని సన్నిధి ఉండేదన్నమాట. ఆ సన్నిధిలోకి కావాల్సినటువంటి డిఫరెంట్ యుటెన్సిల్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, అవన్నీ దేవుడు ఎలా చెప్పారో అలా చేయడానికి హోలీ స్పిరిట్ పవర్ ను పొందుకొని ఈ మినిస్ట్రీ చేసిన వ్యక్తి ఫస్ట్ వ్యక్తి బెసలేలు. సో ఈ బెసలేలు ఎవరి దగ్గర నుంచి పుట్టాడంటే కాలేబు. కాలేబు ఆ హూరు అనే వ్యక్తిని కానీ విశ్వాసంలో వాళ్ళని పెంచాడు. ఆ ఊరు అనే వ్యక్తి ఊరి అనే వ్యక్తి బెసలేలు కంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దేవుని కోసం ఎలా నిలబడి ఉంది, ఓల్డ్ టెస్టిమెంట్ లో మినిస్ట్రీ ఎలా చేశారనేది ఈస్ వెరీ ఎగ్జాంపులరీ. యెహోషువ గాని, కాలేబు గాని. కానీ కాలేబు గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి నాకు ప్రోత్సహించినాయి. బట్ ఈ మెసేజ్ లో మాత్రం నేను యెహోషువ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ యెహోషువ గురించి చెప్పాలంటే, నేను ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, ఇశ్రాయేలీని వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్ళింది మోషే కాదు, యెహోషువ. ఈ మోషే దేనికి సాదృశ్యం అంటే మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్యం. అయితే వాగ్దాన దేశం అనేది పాపం మీద మనం సాధించే జయ జీవితానికి సాదృశ్యం. దాని నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, మనం ధర్మశాస్త్రం ద్వారా మనం పాపం మీద జయ జీవితంలోకి మనం ప్రవేశించలేము. మనం పాపం మీద జయ జీవితంలోకి ప్రవేశించాలంటే మనకు కావాల్సింది యెహోషువ. యెహోషువ దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభువుకి సాదృశ్యం. యేసు ప్రభు పేరు గ్రీక్ లో ఏముంటదంటే యెషూవా. సో యెషూవా అనేది యెహోషువ అనేది కూడా రెండు సేమ్ రూట్స్ నుంచి వస్తాయి అనమాట. ఈ యెహోషువ అనే పేరే ఈ గ్రీక్ లోకి కొంచెం రూపాంతరం చెందినప్పుడు అది యెషూవా అవుతుంది అనమాట. యెషూవా. సో యెహోషువ రెండు సేమ్ యాక్చువల్ గా. సో ఈ జాషువా ఈస్ ద సింబల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ who will take us to new covenant or the victory or sin in the New Testament. సో నాకు యెహోషువ మీద చాలా వెరీ గుడ్ ఇంప్రెషన్ ఉండటానికి కారణం ఏంటంటే హీఈస్ ద వన్ హూ టుక్ ద ఇజ్రాయెలైట్స్ ఇంటు ద ప్రామిస్ ల్యాండ్. దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిలోకి ఇశ్రాయేలీయులందరినీ నడిపించి దేవుని వాగ్దానాలను నెరవేర్చిన వ్యక్తి యెహోషువ. సో యెహోషువ లైఫ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, దేవుడు యెహోషువని ఎందుకు ఉపయోగించుకున్నాడు? When God builds a man to fulfill his promises or his purpose in his life, how God prepares a man. దేవుడు ఒక వ్యక్తిని తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఈ భూమి మీద ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఎలా ఎన్నుకుంటాడు, తన జీవితంలో ఎలా పనిచేసి ముందుకు తీసుకెళ్తాడు అనేది నేను యెహోషువ జీవితం నుంచి నేను నేర్చుకున్నాను. ఒకసారి మనం నిర్గమాకాండం 15వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేస్తే, నిర్గమాకాండం 15వ అధ్యాయం, ఆ అధ్యాయం మొత్తం మీద కూడా ఏముంటదంటే ఇశ్రాయేలీయులు ఒక పాట పాడతారు, దేవుని స్తుతిస్తారు. ఎందుకు స్తుతించారంటే ఆ ముందు అధ్యాయంలోనే నిర్గమాకాండం 14వ అధ్యాయం ఎక్సోడస్ చాప్టర్ 14లో దేవుడు వాళ్ళకి ఒక పెద్ద మిరకల్ చేస్తారు. ఏంటంటే వాళ్ళ ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు చీలుస్తాడు. గాడ్ స్ప్లిట్స్ ద రెడ్ సీ. సో చీల్చిన తర్వాత అసలు అది ఆ అద్భుతం ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. ఒక సముద్రం చీలటం అనేది నాకు తెలిసి తర్వాత మళ్ళీ ఎప్పుడూ జరగలేదు. అటువంటి గొప్ప అద్భుతం చూసిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. ఉండి దే స్టార్టెడ్ టు సింగ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. సో ఐ వాంటెడ్ టు రీడ్ లాస్ట్ 2-3 verses ఆఫ్ దట్ చాప్టర్. ఎక్సోడస్ చాప్టర్ 15 verses 19-20 ఒకసారి నేను చదువుతాను. అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంటారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అనేది రాసి ఉంటది అనమాట. సో నిర్గమాకాండం 15వ అధ్యాయం 19-20లో. సో అక్కడ ఏం రాసి ఉంటదంటే, ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేతబట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగిలి అతిశయించి జయించెను. తర్వాత ఆయన గుర్రాన్ని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. సో వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండి దేవుని స్తుతిస్తారు, పాటలు పాడతారు. పాడిన తర్వాత
నెక్స్ట్ ఏం జరిగిద్దంటే, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా, వారు షూరు అరణ్యంలోకి వెళ్లి, దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక, వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి తాగుదుమని మోషే మీద సనుక్కొనగా, అతడు యెహోవాకు మొరపెట్టాను. సో వాటెవర్ బ్రదర్స్, స్టోరీ మనకు తెలుసు యాక్చువల్‌గా. వాళ్ళు ఇప్పుడు మనం చదివిన దాని వచనాల ప్రకారం ఏదంటే, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దేవునికి పాట పాడతారు. పాట పాడిన తర్వాత అక్కడి నుంచి ఇక ముందుకు సాగెళ్ళాలి గదా! వాళ్ళు కనాన్ ఎళ్ళేటప్పుడు. సో, ముందుకు సాగెళ్ళేటప్పుడు దేవుడు వాళ్ళని అరణ్యంలో కూడా నడిపిస్తే, అరణ్యంలో 3 రోజులు నడిచిన తర్వాత వాళ్ళకి నీళ్లు తాగడానికి లేకుండా పోతే, సో, చూడండి వాళ్ళొక పెద్ద అద్భుతాన్ని చూసిన తర్వాత వాళ్ళ అద్భుతం వాళ్ళ వాళ్ళకొక సణుగ్గా మారటానికి కరెక్ట్ 3 రోజులు పట్టిందంతే. సో, మన జీవితంలో గూడా పెద్ద అద్భుతం చూసి మనం సంతోషంతో ఉండి, దేవుని స్తుతించి, దేవున్ని ఆరాధించి, దేవున్ని మనం మన మన పాటల ద్వారా స్తుతించి మొత్తం చేసిన తర్వాత కూడా ఆహ్, ఆనందం అంతా ఆవిరైపోవడానికి కరెక్ట్ 3 రోజులు సరిపోతదని నాకు దాని నుంచి అర్థమైంది. మన జీవితంలో ఒక చిన్న కష్టం వస్తే చాలు, దేవుడు మనకు చేసిన అద్భుతాలన్నీ మనం మర్చిపోతాం. అయితే దేవుడు ఆ తర్వాత ఒక చెట్టుని ఒకటి చూపించి, ఆ నీళ్ళని మంచి నీళ్ళుగా మార్చి ఇశ్రాయేలీయులందరూ తాగిన తర్వాత ముందుకెళ్తారు. ముందుకెళ్ళిన తర్వాత ఏమైద్దంటే, మళ్ళా సేమ్ సిట్యుయేషన్ 17వ అధ్యాయం స్టార్టింగ్‌లో గూడా మళ్ళీ దేవుడు వాళ్ళని ఎదుర్కొనేటట్టు చేస్తారు. 17వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునకు ప్రయాణమైపోయి రఫ్దీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పి, అప్పుడు బండని చీల్చి దాని నుంచి నీళ్లు వచ్చేటట్టు చేస్తాడన్నమాట దేవుడు. సో, మళ్ళా సేమ్ థింగ్ దేవుడు మళ్ళా నీళ్లు లేకుండా ఉండేటువంటి ఆహ్, సిట్యుయేషన్ ద్వారా వాళ్ళని పరీక్షిస్తే, ఆ పరీక్షలో కూడా మళ్ళా ఇశ్రాయేలీయులు వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోతే దేవుడు మళ్ళా వాళ్ళకి నీళ్ళిస్తారు. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హౌ గాడ్ టెస్టెడ్ ఇజ్రాయెలైట్స్. యెహోషువ ఎలాంటి మనుషుల మధ్యలో ఆయన జన్మించి, ఎలాంటి మనుషుల మధ్యలో ఎదిగి దేవుని వెంబడించాడనే చెప్తున్నా. ఆ సమాజం మొత్తం గూడా దేవుని మీద సణిగే సమాజం. దేవుని మీద గొణిగే సమాజం. అటువంటి సమాజం మధ్యలో దేవుడు తన కోసం, తన చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ప్రణాళికలు నెరవేర్చడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయనే యెహోషువ. సో, యెహోషువ ఫస్ట్ యెహోషువ పేరు ఎక్కడొచ్చిద్దంటే, ఇదే 17వ అధ్యాయంలో వస్తది. వర్స్ 9 వర్స్ 8 సారీ. సో, ఇదే నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో. తరువాత అమాలేకీయులు వచ్చి రఫదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, మోషే మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనెను. అయితే ఏమైందంటే, ఇశ్రాయేలీయులు ఎప్పుడు గూడా వాళ్ళు ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు వాళ్ళు యుద్ధం చేయడం నేర్చుకోలా. దే ఆర్ ఆల్ స్లేవ్స్. వాళ్ళు బానిసలు. ఏ కాడికి ఏమంటారు, మట్టితోటి ఇటుకలను చేయడం, వాటిని కాల్చటం, వాటిని కాల్చటానికి కావాల్సినటువంటి ఆ గడ్డి లేపోతే ఏదైతే కలప అవసరమైందో అవి తీసుకొని రావటం వాళ్ళకి తెలిసిన పనల్లా అదే. దే నెవర్ న్యూ హౌ టు యూజ్ సమ్ సోర్డ్ ఆర్ లైక్ స్పియర్స్. వాళ్ళ చేతుల్లో కత్తులు, లేకపోతే బాణాలు, లేకపోతే ఆ యుద్ధానికి సంబంధించిన అటువంటి ఆ ఎక్విప్‌మెంట్ ఏది వాళ్ళు ఎప్పుడు నేర్చుకోలే ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు. కానీ వాళ్ళు అరణ్యంలో ఎళ్తున్నప్పుడు అమాలేకీయులైనటువంటి ఒక జాతి ఇశ్రాయేలీయుల మీద దాడి చేసినప్పుడు ఏమైద్దంటే, మోషే అప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి వాళ్ళ మీదకి యుద్ధానికి పంపించడానికి, ఇశ్రాయేలీయుల తరపున యుద్ధం చేయాలంటే, మోషేకి కనిపించిన ఒక వ్యక్తి ఎవరంటే యెహోషువ. అది ఫస్ట్ టైము యెహోషువ పేరు బైబిల్‌లో మెన్షన్ చేయటం. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఏం చూస్తారు? సడెన్‌గా మన మీదకి ఒక టెంప్టేషన్ వచ్చినప్పుడు, సఫరింగ్ వచ్చినప్పుడు, దేవా నేను ఇది ఎప్పుడు చూడలేదు నా జీవితంలో అన్నప్పుడు, కానీ దేవుడు నా తోడుగా ఉంటే నేను ఎదుర్కొంటాననే విశ్వాసంతో మనం ఉన్నామా? లేకపోతే నేను ఇది ఎప్పుడు ఎదుర్కోలేదు, నా వల్ల కాదు ఇది అనే ఉద్దేశంలో మనం ఉన్నాము. కానీ యెహోషువ అయితే అలా లేడు. హి వాంటెడ్ టు గో ఇన్ ద లార్డ్స్ నేమ్. మోషే ఏం చెప్పాడంటే, "యెహోషువ నువ్వు ఒక్కడివే వెళ్లి యుద్ధం చేయట్లా. నేనెళ్లి ప్రార్థన చేస్తాను నీకోసం దేవుని దగ్గర. నువ్వెళ్లి యుద్ధం చెయ్యి" అంటే, మోషే ఇప్పుడు ఎవరిని తీసుకొని వెళ్ళాలి తెలుసా? వాళ్ళకి నీళ్లు దొరకకపోతే సణిగే, గొణిగే జనాల్ని యుద్ధం కోసం పోగు చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నాకు నీళ్లు లేవని సణుగుతా, గొణుగుతా వాళ్ళుంటే, ఇంకో పక్కన మీరు యుద్ధానికి రండి, మీరు పోరాడాలి, మిమ్మల్ని చంపుతారు, చంపడానికి మీరు ఎదుర్కోవాలని చెబితే ఎవరొస్తారు? ఎవరు రారు. అలాంటి జనాలను తీసుకొనెళ్లి యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు యెహోషువ. సో, దేవుడు ఒక మనిషిని ఎందుకు వాడుకున్నాడు? దేవుని నామంలో తనకున్నటువంటి అడ్డంకిలన్నిటిని కూడా ఆయన ఎదుర్కొని ముందుకెళ్ళటానికి సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు యెహోషువను వాడుకున్నాడు. సో, తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. మోషే కొండ మీదకెళ్ళిన తర్వాత ఆయన 2 చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఏమైద్దంటే, ఆహ్, ఇశ్రాయేలీయులు గెలుస్తారు.
అయితే చేతులు పైకెత్తున్నాను గదా! నేనింక అలిసిపోయాను. చేతులు పైకెత్తి పట్టుకోలేను. నేను జస్ట్ చేతులు దించి ప్రార్థన జేస్తానని జెప్తే, ఆ ఇశ్రాయేలీయులు ఓడిపోతా అవతల ఎవరైతే అమాలేకీలున్నారో వాళ్ళు గెలిచేవాళ్ళు. అయితే తర్వాత చివరికేమైందంటే, తర్వాత వచనాలు మీరు చదివితే అహరోనును, హూరు వాళ్ళిద్దరూ కలిసి పైకెళ్ళి మోషేకి ఒక రాయి ఇచ్చి, రాయి మీద కూర్చోబెట్టి, మోషే చేతుల్ని వీళ్ళిద్దరూ పట్టుకున్నారన్నమాట. హూరు ఒక చేత్తోటను, అహరోను ఒక చేత్తో పట్టుకుంటే, అప్పుడు సాయంత్రం వరకు అలానే పట్టుకొనుండి మోషే ప్రార్థన జేస్తే, ఇప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు చివరికి. యెహోషువ వాళ్ళు గెలిచారు చివరికి. ఆహ్, ఇద్దరు చేతులు ఎవరైతే పట్టుకొని లేపారో మోషేని, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అహరోను. అహరోను ఎవరంటే మోషే వాళ్ళ అన్న. హూరు ఎవరంటే కాలేబు వాళ్ళ కొడుకు. సో, కాలేబు ఎలా పెంచాడు పిల్లల్ని అనేది మనం అక్కడ చూడొచ్చు. మోషే చేతులను పట్టుకొని పైకి లేపడానికెళ్ళిన ఇద్దరు వ్యక్తుల్లో హూరు ఒకడు. సో, దేవుని పిల్లలు గెలవాలనుకోని ఎవరైతే ఆహ్, వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించిన వాళ్ళలో కాలేబు కుటుంబం గూడా ఒకటి. సో, యెహోషువ కుటుంబం గాని, కాలేబు కుటుంబం గాని నాకు చాలా ఇష్టం యాక్చువల్‌గా. సో, అది ఒక ఇన్సిడెంట్. రెండో ఇన్సిడెంట్ నేనేం చూపించాలనుకుంటున్నానంటే, అదే నిర్గమకాండంలో 33 వచనంలో యెహోషువ చేసిన ఇంకొక పని. నిర్గమకాండం 33 ఇంకొక ఇన్సిడెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను. యెహోషువ నుంచి నాకు ఏదైతే నేను ప్రోత్సాహం పొందానో నా జీవితంలో ఆ కొన్ని విషయాలనమాట. నేను నిర్గమకాండం 33వ అధ్యాయం 7వ వచనం నుంచి అక్కడ ఒకసారి నేను చదువుతాను. స్టోరీ మొత్తం చదివితే అర్థమవుతది. దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందేం లేదు. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దానిని వేసి, దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెతికిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి, అతడు ఆ గుడారమునకు లోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూస్తున్నాను. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. సో, స్టోరీ మనకు తెలుసు ఏమైందంటే, ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ అరణ్యంలో ఉన్నప్పుడు వెన్ దే వర్ ఇన్ డెజర్ట్, దే వర్ ఆల్ క్యాంప్డ్ ఎట్ సమ్ ప్లేస్. వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. దానికి పాలెం అని పేరు పెట్టారు. సో, ఆహ్, పాలానికి బయట మోషే ఒక టెంటేసాడు. దాన్ని తెలుగులో గుడారం అన్నారు. ఆ టెంటేస్తే ఆ టెంట్ ఎందుకేసాడంటే, మోషే దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళటానికి ఉన్నటువంటి అది సీక్రెట్ ప్లేస్ అన్నమాట అది. సో, మనుషులందరూ ఒక చోట ఉన్నారు. దాన్ని పాళెం అంటారు తెలుగులో. సో, దాంట్లో నుంచి బయటకెళ్ళి బయట ఒక టెంటేసాడన్నమాట. సో, వెనెవర్ మోషే వాంట్స్ టు ప్రే, హి ఈస్ టు గో ఇంటు ద టెంట్ అండ్ హి ఈస్ టు ప్రే టు ద లార్డ్. అయితే అప్పుడు ఆ మోషే ఆ టెంట్ లోపలికెళ్ళినప్పుడు ఏమవుతదంటే, జనమందరూ కూడా బయట నుంచొని, అమ్మో! దేవుడు దిగొస్తాడని చెప్పి వాళ్ళు నుంచొని వాళ్ళు జస్ట్ చూస్తా ఉంటారనమాట. సో, దేవుడు హి యూజ్డ్ టు కమ్ యాస్ ఎ పిల్లర్ ఆఫ్ ద క్లౌడ్ అండ్ హి యూజ్డ్ టు స్టాండ్ దేర్ ఆన్ ద టెంట్ అండ్ హి యూజ్డ్ టు టాక్ టు మోసెస్ జస్ట్ లైక్ పర్సన్ స్పీక్స్ టు హిస్ ఫ్రెండ్. ఎవరైతే తన సహోదరుడితో మాట్లాడేటప్పుడు తన తన స్నేహితునితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడో, దేవుడు మోషేతో అలా మాట్లాడాడు. అయితే వర్స్ 11లో చూసినప్పుడు 11వ వచనంలో ఇక్కడేం రాసుంటదంటే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అది ఇంగ్లీష్ బైబిల్‌లో ఇంకా క్లియర్‌గా రాసుంది. మోషే ఏం చేశాడంటే జస్ట్ ఎళ్తాడు, దేవునితో మాట్లాడతాడు. అయిపోయిన తర్వాత మళ్ళా మనుషుల దగ్గరికి అంటే ఆ టెంట్‌లో నుంచి మళ్ళా పాళెంలోకొస్తాడు. కానీ యెహోషువ మాత్రం ఐ వాంటెడ్ టు బి ఇన్ ద టెంట్ ఇట్‌సెల్ఫ్. నేను అదే అదే గుడారంలో ఉండాలనుకుంటున్నాను. బయటికి రావాలనుకోవట్లేదు. సో, అతనికున్న ఆశ చూడండి. నేను దేవుని సన్నిధిలోనే ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధి అంటే ఓన్లీ టెంపుల్‌లో మాత్రమే ఉంటది. ఈవెన్ దావీద్ గూడా అలానే అన్నాడు గదా! నేను భక్తిహీనులతో నివసించడం కంటే దేవుని మందిర ఆవరణలో ఒక్కరోజు ఉండటం బెస్ట్ అని. యెహోషువ గూడా అదే పర్సన్ అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో దేవుని సన్నిధికెళ్ళాలంటే దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి వెళ్ళాలి. టెంపుల్‌కెళ్ళాలి. కానీ ఇప్పుడు దేవుని సన్నిధి ప్రతి చోట ఉంది. మన ఇంట్లో ఉండి మనం దేవుని సన్నిధిలో ఉండొచ్చు. కానీ యెహోషువలో ఉన్న యాటిట్యూడ్ ఏందంటే, ఐ వాంట్ టు బి ఇన్ ద లార్డ్స్ ప్రెజెన్స్ ఆల్ ది టైమ్. వేర్ ఎవర్ ఐ యామ్. సో, మోషే తర్వాత గూడా మన తర్వాత వచనాల్లో చూస్తే, దేవా ఈ భూమి మీద ఉన్నటువంటి మిగతా జనం అందరికి నీ బిడ్డలైన ఇశ్రాయేలీయులకి తేడా ఏంది? అంటే మోషే దానికిచ్చిన ఆన్సర్ ఏందంటే, నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉంటారెప్పుడు. నీ సన్నిధి లేకపోతే మాకు భూమి మీద ఉన్న మిగతా ప్రజలకి ఏం తేడా లేదు. ద ఓన్లీ థింగ్ దట్ డిఫర్స్ మీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లీ పీపుల్ ఈస్ యువర్ ప్రెజెన్స్. వెన్ యువర్ ప్రెజెన్స్ లీవ్స్ మీ,
There is no difference between me and rest of the people, the worldly people. Lord, give me your presence. Let me be in your presence all the time. నా సహోదరులకి, అక్కలు, నా నా బ్రదర్స్ అందరికి కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, హావ్ ది స్పిరిట్ ఇన్ యూ. ఇదే ఆశ మీలో కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ఉండాలి. దేవుని కళ్ళ ముందు నేను బ్రతకాలి. దేవుని ముఖం ముందు నేను బ్రతకాలి. దేవుని సన్నిధిలోంచి మనం ఎప్పుడైతే పక్కకెళ్ళిపోతామో మనకి లోకస్తులకి తేడా ఏమి ఉండదు. సో, యెహోషువలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యక్తి నుంచి నేను నేర్చుకున్నది ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో నేను ఉండాలనేది. సో, ఇంకా కొన్ని విషయాలున్నాయి యాక్చువల్‌గా. యెహోషువ 5 అధ్యాయం 13, 14, 15. యెహోషువ 5 అధ్యాయం. నేను టైమింగ్ ఒక పావుగంట ఉంది నాకు. నేను ఉన్న దాంట్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సో, యెహోషువ గ్రంథం 5 అధ్యాయం. యెహోషువ గ్రంథం 5 అధ్యాయం 13 వచనం. సో, ఇక్కడేం రాసుంటదంటే, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతను కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షముననున్నవాడవా? మా విరోధుల పక్షముననున్నవాడవా అని అడుగగా, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాననెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచియున్న ఈ స్థలము పరిశుద్ధమైనది. నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా, యెహోషువ అలాగు చేసెను. సో, ఫస్ట్ ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళు మొట్టమొదట స్వాధీనం చేసుకున్నటువంటి సిటీ పేరేందంటే యెరికో. ఇంగ్లీష్‌లో జెరికో అంటారు. సో, వాళ్ళు ఆ యెరికో పట్టణం బయటున్నారన్నమాట. వెన్ దే రీచ్డ్ టిల్ ద ఔట్‌స్కర్ట్స్ ఆఫ్ జెరికో, దెన్ దేవుడు యెహోషువకు ఒక పెద్ద ఒక రివలేషన్, ఒక దర్శనం ఇచ్చారన్నమాట. ఒక విజన్ ఇచ్చారు. అదేందంటే, గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జాషువా. సో, యెహోషువకి అది దేవుడే నుంచున్నారని అర్థం కాలేదు. అర్థం కాకపోతే అడిగారనమాట. "నువ్వెవరు? నువ్వు మా పక్షాన ఉన్నాడవా? లేతే పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికొచ్చావా?" అని. అని చెప్తే, "నేను మీ పక్షాన లేను. నేను పక్కనోళ్ళు లేను. నేను దేవునికి రిప్రజెంటేటివ్‌గా వచ్చాను. ఐ కేమ్ యాస్ లార్డ్ ఆఫ్ హోస్ట్స్." నేను సైన్యాలకు అధిపతిగా సైన్యాలకు అధిపతి ఎవరు? దేవుడే. యేసుప్రభు వచ్చారక్కడ. సో, అది చూసి అమ్మో! దేవుడే నా దగ్గరకొచ్చారని అని చెప్తే ఫస్ట్ ఏం అడిగాడో తెలుసా? సో, మీరు సడెన్‌గా దేవుడిని చూసారనుకో మీరేమడుగుతారు దేవుడిని ఫస్టు? అది మీకు తెలుసు. యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ మీ. యూ కెన్ ఆన్సర్ టు యువర్‌సెల్ఫ్. బట్ యెహోషువ దేవుని పక్షాన వచ్చినటువంటి మనుష్య కుమారుడిని, దేవుని యొక్క సైన్యాధిపతిని, అంటే దేవుడే స్వయంగా ఇట్స్ ద పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేర్. జీసస్ క్రైస్ట్ అక్కడికొచ్చినప్పుడు ఏం అడిగాడంటే యెహోషువ 14 వచనంలో, యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసులకు సెలవిచ్చినదేమని అడిగాను. అంటే ఇంగ్లీష్ బైబిల్‌లో ఏముంటదంటే, లార్డ్ వాట్ డు యూ వాంట్ టు టెల్ మీ అని ఉంటది. అంటే హి వాంటెడ్ టు లిసన్ ఫ్రమ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు నీకు కనిపించంగాల్నే, దేవా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడుగు అని ఎవరు చెప్పారు? ఇప్పుడు సమూయేలు అనేవాడు ఉన్నాడంటే, సమూయేలు చిన్నప్పుడైతే ఏలీ చెప్పాడనమాట. ఈసారి నిన్ను మళ్ళా దేవుడు పిలిస్తే, లార్డ్ టెల్ మీ వాట్ డు యూ వాంట్ టు లిసన్? వాట్ డు యూ వాంట్ టు టెల్ యువర్ సర్వెంట్ అని. కానీ యెహోషువకి ఎవరు చెప్పారు? దేవా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావని? దేవుడు కనిపిస్తే మనం దేవుని దగ్గర నుంచి వినాలి అనే విషయాన్ని యెహోషువకి ఎవరు చెప్పారు? అందుకని యెహోషువ అక్కడ అడిగాడు. దేవా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పని నేను వింటానని. అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడంటే మోషే దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఎందుకంటే మోషే ఎల్లప్పుడు దేవునితో మాట్లాడి ఇనేవాడు. ఆ మోషే దగ్గర చూసి తను నేర్చుకున్న విషయం యెహోషువ ఇక్కడ తను చేస్తున్నాడు. దేవుడిని చూసినప్పుడు, దేవా నీ సేవకునితో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు చెప్పు ప్రభువా నేను వినాలనుకుంటున్నాను. ఆ వినే బుద్ధి మనకుండాలి. యెహోషువ పాత నిబంధన గ్రంథంలో ఉండి ఒక పాత నిబంధన సెయింట్, ఒక పాత నిబంధన దేవుని వ్యక్తి కూడా, దేవుని మనిషి కూడా దేవుని దగ్గర నుంచి వినాలనే ఆశ కలిగి ఉండటం అనేది నాకు ఒక మార్గదర్శకం ఇక్కడ. ఇట్స్ అన్ ఎగ్జాంపులరీ లైఫ్ ఫర్ మీ. వెనెవర్ ఐ గో టు ద లార్డ్, నేను దేవుని దగ్గరికెళ్ళినప్పుడు, ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు ప్రభువా నేను వినాలనుకుంటున్నాను. నేను మాట్లాడడం కాదు. ప్రార్థన అంటే నా నా దగ్గరున్నది మొత్తం చెప్పడం కాదు. మెయిన్ థింగ్ ఈస్ ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ. యెహోషువలో ఉంది. ఐ ఆల్సో వాంటెడ్ టు హావ్ ద సేమ్ థింగ్. నేను కూడా నా జీవితంలో అదే నేను కలిగి ఉండాలనుకున్నాను. సో, యెహోషువ గురించి ఇలా నేను చెప్పుకుంటా పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ మా ఈ మానవ చరిత్ర మొత్తం మీద గూడా సూర్యుడిని, చంద్రుడిని ఆపిన ఒకే ఒక వ్యక్తి యెహోషువ. సూర్య చంద్రులను ఆపిన వ్యక్తి. తర్వాత తర ఇశ్రాయేల్ ఎ ఇ ఇ ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలోకి తీసుకొని వెళ్ళిన లీడర్ యెహోషువ.
మనం ఈ ఇవి 5వ అధ్యాయంలో దేవుని యొక్క దర్శనం యెహోషువ చూడటాన్ని చూసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, గాడ్ గివ్స్ ఎ స్ట్రాటజీ టు దెమ్. ఒక వ్యూహాన్ని ఇస్తారన్నమాట. యెరికోలోకి ఎలా తీసుకొనెళ్ళాలి, నెక్స్ట్ మనం మీరేం చేయాలి వాగ్దాన దేశంలోకెళ్ళాలంటే అనేదాన్ని దేవుడు యెహోషువకి చెప్తారన్నమాట. యెహోషువ దేవుడు చెప్పిన దాన్ని చేసి వాగ్దాన దేశంలోకెళ్ళి అందరికీ అది వాగ్దాన దేశాన్ని హి డిస్ట్రిబ్యూట్స్ దెమ్ టు దెమ్, వాళ్ళకి పంచిపెడతారన్నమాట. సో, నేను చివరగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యెహోషువ తన చిట్ట చివరి దినాల్లో వెన్ హి బికేమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్. సో, దేవుడు ఇంకా అతనితో మాట్లాడుతూనే ఉన్నారు. ఏం మాట్లాడారు? యెహోషువ తన జీవితాన్ని ఎలా ముగించాడనేది చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం. సో, అక్కడేం రాసుంటదంటే, యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా, యెహోవా అతనికి ఇలా సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. సో, ఈవెన్ ఐ వాంటెడ్ టు లిసన్ దట్ ఫ్రమ్ ద లార్డ్ ఇన్ మై ఓల్డ్ ఏజ్. నేను దేవుని చిత్తమైతే చ్ నా జీవితం అంతా బ్రతికిన తర్వాత ఇంకా చిట్ట చివరి దినాల్లో కూడా దేవుని దగ్గర నుంచి ఇదే మాట నేను వినాలనుకుంటున్నాను. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి అనేది దేనికి సాదృశ్యం అంటే, పాపం మీద జయ జీవితానికి సాదృశ్యం. యెహోషువ తన జీవితంలో జీవించున్న కాలంలో వాగ్దాన దేశంలోకెళ్ళాడు. ఇశ్రాయేలీయులకు దానికి పంచిపెట్టాడు, తను చేయగలిగినంత వరకి. కానీ తనకున్నటువంటి చిట్ట చివరి దినాల్లో దేవుడు మళ్ళా ప్రత్యక్షమయ్యి దేవుడేం మాట్లాడతాడంటే, యెహోషువ నువ్వు చాలా సంవత్సరాలొచ్చినియి. నువ్వు నువ్వు చనిపోవడానికి గూడా ఇంకా దగ్గరగా ఉన్నావు. కానీ మీరు స్వాధీనపరచుకోవాల్సినటువంటి వాగ్దాన భూమి ఇంకా చాలా ఉంది. మీరు పాపాన్ని జయించాల్సింది ఇంకా చాలా ఉంది ఈ భూమి మీద అని దేవుడు చెప్పడం. వాట్ అన్ ఎంకరేజింగ్ థింగ్. దేవుడు మనకి ఇంకా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. దట్ షోస్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ టువర్డ్స్ అస్. మనం సాధించాంలే, పాపం మీద మనకు జయం వచ్చేసింది. ఏదో 1, 2 టెంప్టేషన్స్ మనం ఓవర్‌కమ్ చేయగలం. యెస్, ఇట్స్ ఓవర్. పాపం మీద జీవితం వచ్చింది అనుకోవడానికి లేదు. పాపం అనేది మన ముందున్నది ఒక సముద్రం, ఒక మహాసముద్రం. ఇట్స్ లైక్ ఎన్ ఓషన్. మనం ఇప్పటివరకు మన జీవితం ఏమైనా సాధించామంటే అది జస్ట్ ఒక సముద్రం మొత్తం మీద గూడా, ఒక మహాసముద్రం మొత్తం మీద కూడా ఒక చిన్న నీటి బొట్టు లాంటిది. ఇట్స్ ఎ డ్రాప్ ఇన్ ద ఓషన్. సో, మన జీవిత చరమాంకానికి వచ్చినప్పుడు కూడా మనం పాపం మీద పూర్తిగా జీవితం వచ్చేసింది అనుకోవడానికి లేదు. ఇంకా ఉంది, నేను ఓవర్‌కమ్ చేయాల్సింది, విక్టరీలోకి రావాల్సింది. ఎందుకంటే దేవుడు ఇవ్వాలనుకుంటున్నారు. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటే మనం దాన్ని ఆపకూడదు. మనం ఆపలేము కూడా. సో, మనం ముందుకెళ్ళాలి. మన జీవితంలో చివరి దినం వరకు గూడా పాపంతో పోరాడటంలో, పాపం మీద మనం విక్టరీ పొందడంలో, జయ జీవితాన్ని పొందడంలో మనం ముందుకెళ్ళాలి. యెహోషువకి దేవుడు గుర్తు చేసింది అదే. నువ్వు చాలా రోజులయిపోయినియి, కానీ స్వాధీనం పరుచుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది. అయితే ఆ యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం తర్వాత నుంచి మొత్తం గూడా గనక చూస్తే, యెహోషువ ఎలాగా వివిధ గోత్రాల ప్రజలకి వాగ్దాన దేశాన్ని పంచిపెడతారనేది మొత్తం రాసుంటది. వాళ్ళకెలా పంచిపెట్టాడు, వాళ్ళ బౌండరీస్ ఏం జెప్పాడు, మీ బౌండరీస్ ఇవి. ఇంతవరకు మీ మీ ల్యాండ్ ఇది. ఇంతవరకు మీ ల్యాండ్ అనేది మిగతా గోత్రాలన్నిటికి పంచిపెట్టిన తర్వాత, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం గనక చదివితే అది ఇంకా లాస్ట్ 23, 24 అధ్యాయాలనమాట. అవి యెహోషువ జీవితంలో అవి అవి చివరి దినాలు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో ఇంకా యెహోషువకి అర్థమైపోయింది. ఇంక నేను అయిపోయింది నా డేస్ అని ఇశ్రాయేలీలో ఉన్నటువంటి గోత్రంలో వాళ్ళ లీడర్స్‌నందరిని పిలిచాడు. ఐ డోంట్ హావ్ టైమ్ టు రీడ్ హోల్ చాప్టర్, బట్ ప్లీజ్ రీడ్ టు థట్. ఆహ్, దాన్ని చదవండి. ఎలాగైతే దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ప్రోత్సహించాడు. నేను చనిపోయిన తర్వాత మీరెలా ఉండాలనేది. వాళ్ళతో పదే పదే చెప్తాడు. యూ షుడ్ నాట్ సర్వ్ ద అదర్ గాడ్స్. మీరు ఐడల్స్ చేసుకోవద్దు, విగ్రహాలు చేసుకోవద్దు, వేరే దేవతలను పూజించొద్దు. దేవుని కోసం నిలబడండి అని అధ్యాయం మొత్తం ప్రోత్సహించి 23, 24 మొత్తం చదివితే దేవుడు ఎలా ఇశ్రాయేలీయుల మధ్యలో అద్భుతాలు చేశాడనేది 24వ అధ్యాయం మొత్తం యెహోషువ యొక్క యెహోషువ యొక్క సర్మన్ ఉంటదనమాట. అబ్రాహాం టైం నుంచి మొదలుకొని మొత్తం దేవుడు ఇప్పటివరకు ఇశ్రాయేలీయులను ఎలా నడిపించాడో వాళ్ళకొకసారి గుర్తు చేస్తాడు. దట్స్ ద వే టు డిపార్ట్, రైట్? వెన్ ఎ పర్సన్ డిపార్ట్స్ ఫ్రమ్, ఒక వ్యక్తి ఒక పీపుల్ మధ్యలో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోబోయే ముందు, వాట్ ఎ బ్లెస్డ్ మెసేజ్. ఎంత ఆశీర్వాదకరం. తను మొత్తం నా జీవితాన్ని, ఇశ్రాయేలీయుల జీవితాన్ని దేవుడు ఎలా నడిపించాడనేది గుర్తు చేసి, మీరు వీటన్నిటిని మర్చిపోవద్దు. మీ జీవితాల్లో ఇక నుంచి మీరు ఇది కూడా కొనసాగించండి. ఇప్పటివరకు దేవుడు ఎలా పనిచేశాడో ఇప్పటి నుంచి కూడా మీ జీవితాల్లో అలా పని చేయగలడని గుర్తు చేసి యెహోషువ చనిపోయాడు. అయితే ఒక వచనం నేను చదువుతాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం చదువుతాను నేను.
యెహోషువ 23:14. యెహోషువ చెప్పిన మాటలన్నిటిలో కూడా దే ఆర్ సమ్ ఆఫ్ ద ప్రొఫౌండ్ వర్డ్స్ దట్ ఎంకరేజ్డ్ మీ. యెహోషువ అక్కడ ఏం చెప్తాడంటే, ఇదిగో నేడు నేను లోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీయు మీకు కలిగెను. వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. సో, వాట్ ఏ బ్లెస్డ్ లైఫ్ ఇట్ ఈస్ టు సే. నా లైఫ్ మొత్తాన్ని నేను ముగించుకున్న తర్వాత ఇట్లాంటి మాటలు నేను చెప్పడం ఎంత ఆశీర్వాదకరం. ఈవెన్ పౌలు కూడా అదే చెప్తాడు. ఐ ఫినిష్డ్ మై కోర్స్. దేవుడు నా కోసం నిర్ణయించిన నా పని మొత్తాన్ని నేను నెరవేర్చాను. అది తిమోతిలో 2 తిమోతి 4th చాప్టర్‌లో అది పౌలు రాస్తాడనమాట. నేను యెహోషువ మాటలు నేను చదువుతుంటే ఇక్కడ అచ్చం పౌలు రాసిన మాటలే నాకు గుర్తొచ్చినాయన్నమాట. యెహోషువనే పాత నిబంధన గ్రంథంలో ఆ మాటలు చెప్పగలిగితే, దేవుడు మన కోసం వేసిన ప్రణాళికలో ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో అవి నెరవేర్పులోకి వచ్చినాయి అని చెప్పడానికి మించిన ధన్యత మన జీవితం ముగింపులో ఇంకోటి ఉండదని నాకు అనిపించిందనమాట. నాకు కూడా అప్పుడప్పుడు నేను ఆలోచిస్తాననమాట. నా జీవితాన్ని నేను ముగించుకున్నప్పుడు, నేను వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే, నేను పశ్చాత్తాపడి, లేకపోతే అయ్యో! ఇట్లా నేను చేయకుండుంటే బాగుంటదే అని 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 నేను రిగ్రెట్‌గా ఫీల్ అవ్వాల్సినటువంటి సమయాలు రాకుండుంటే ఎంత బాగుంటదని నాకనిపిస్తది. కానీ యెహోషువ జీవితంలో గనుక మనం చూస్తే, అతను 110 సంవత్సరాలు బ్రతికాడు. లాస్ట్‌లో ఆయన బ్రతికినప్పుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటల్లో ఒక మాట ఏందంటే, దేవుడు ఏమేమైతే మనకు మాట ఇచ్చాడో ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. నేను కూడా నా జీవితంలో చివరికొచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ దట్ టెస్టిమనీ. గాడ్ నెవర్ ఫెయిల్డ్ మీ. వాటెవర్ ద వర్డ్ హి గేవ్ మీ, హి ఫుల్‌ఫిల్డ్ ఇట్. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పాలంటే ఏముండాలి ముందు? విశ్వాసం ఉండాలి. దేవునికి విధేయత చూపించాలి. ఆయన ఇచ్చిన యెహోషువ ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా తప్పిపోకుండా బ్రతికాడో దేవుని కోసం, అలాగనే దేవుడు నన్ను నా జీవితంలో గైకొనమని ఈరోజు చెప్పిన మాటలను నేను గైకొంటే, రేపొద్దున నా సంవత్సరాలన్నీ అయిపోయిన తర్వాత నేను నేను పశ్చాత్తాపడి నిరుత్సాహపడాల్సిన అవసరం ఉండదు. నేను నేను సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యెహోషువ జీవితం మనకొక ఎగ్జాంపుల్. ఆయన ఎలా జీవించాడు, చివరికి గూడా దేవునితో ఎలా అయితే ఈ మాటలు చెప్పిన తర్వాత ఆళ్ళందరికి కూడా 24వ అధ్యాయంలో మొత్తం గుర్తు చేస్తాడు. మళ్ళా అబ్రాహాము టైం నుంచి దేవుడు ఇశ్రాయేలీయులు మొత్తాన్ని ఎలా తీసుకొనొస్తాడనేది మొత్తం గుర్తు చేసిన తర్వాత 29వ వచనం, 24వ అధ్యాయం 29వ వచనం. యెహోషువ గ్రంథం 24:29. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతునందెను. సో, అయితే దానికంటే ముందు వచనం గనుక చూస్తే 28వ వచనం. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. సో, 28వ వచనం వరకు గూడా 24వ అధ్యాయంలో యెహోషువ వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడన్నమాట. 12 గోత్రాల లీడర్స్ తోటి మాట్లాడుతూ ఉండి వాళ్ళని పంపించేసాడు. దేవుడు ఎలాంటి అద్భుతాలు ఆయన మాటలు ఎలా నిలబెట్టుకున్నాడు, వాగ్దానాలు ఎలా నెరవేర్చాడనేది మొత్తం చెప్పి వాళ్ళని ప్రోత్సహించి, మా కుటుంబం మొత్తం మేము ఆరాధిస్తాము, దేవుడినే సేవిస్తాం అని చెప్పి వాళ్ళతోటి ఇశ్రాయేలీయులతో చెప్పి, ఇశ్రాయేలీయులు కూడా ప్రమాణం చేశారు. మేము గైకొంటామని. అయితే వాళ్ళు యెహోషువ చనిపోయిన తర్వాత వాళ్ళందరూ పక్కకెళ్ళిపోయారు. అది చాలా బాధాకరమైన విషయం. అది వేరే సంగతి. కానీ అది వాళ్ళు చెప్పిన తర్వాత 28వ వచనంలో వాళ్ళందరిని పంపిస్తాడు. పంపించిన తర్వాత వచనమే యెహోషువ టైం అయిపోయి చనిపోతాడన్నమాట. వాట్ ఎ గ్లోరియస్ వే టు ఎండ్ హిస్ లైఫ్. నాకది సేమ్ పౌలు గూడా తిమోతిని సిద్ధపరిచి ఎళ్ళిపోయినట్టు అనిపించింది. కాడితే ఇక్కడ ఆహ్, పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకను, ఇక్కడ కొత్త నిబంధనలో తిమోతికి తేడా ఏందంటే, ఇశ్రాయేలీయులు ఏందంటే యెహోషువ చనిపోంగాల్నే దట్స్ ఇట్ అయిపోయిందింక. వాళ్ళని లీడ్ చేసేవాళ్ళు లేకపోయేసరికి, వాళ్ళు విగ్రహారాధన చేయటము, ఇతర జనుల యొక్క ప్రాక్టీసెస్‌ని వాళ్ళు తీసుకొని రావడం ఇవన్నీ చేశారు. కానీ తిమోతి మాత్రం పౌలు చెప్పిన స్టాండర్డ్స్‌కి తను స్టిక్ అయ్యి, దేవుడు ఎలాగైతే లీడ్ చేసాడో అలా దేవుని గైకొన్నాడు. సో, మనం గూడా ఈ రోజుల్లో మన ముందుంది విషయం అంతా. వి హావ్ గాడ్లీ లీడర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. వి కెన్ ఫాలో. అండ్ మనం గూడా మన జీవితం చరమాంకంగా వచ్చినప్పుడు మనం గూడా యెహోషువలాగా దేవుడు నాకు వాగ్దానం చేసింది ఏది గూడా తప్పిపోలేదు. ఒక్క మాట కూడా ఫెయిల్ అవ్వలేదు గాడ్స్ ప్రామిసెస్ అని చెప్పగలిగేటువంటి విశ్వాసం జీవితంలో నేనుండాలి, మనందరం ఉండాలనేది నా ఆశ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఐల్ జస్ట్ ఎండ్ విత్ ఎ స్మాల్ ప్రేయర్. Our heavenly loving Father, thank you for this word, Lord. I believe you have encouraged your people, Lord. Help us to live like Joshua, who did, Lord, wondrous things in your name when you led him, oh Father, Lord. Help us to be so. Help us to believe that you will fulfill every word that you promised for us. Lord, help us to live in such a way that we would say by the end of our life that not even one word of what the Lord has promised to me has failed in my life. Help me to encourage others, Lord, to the extent that
You have given me my boundaries, Lord. Help all of us to live in that way. I thank you for this fellowship. Thank you for all the brothers and sisters who are here, Lord. Help them to grow in you. Help them to honor you in their lifetimes. As long as we can still live on this earth, as long as we can have a day which is called as today, Lord, help us to live in your life, in your way. Thank you, Lord, for everything. Jesus' most precious name I pray. Amen.